ఎస్సీలకు కానీ దళితులకు కానీ చాలా దురదృష్టకరమైన రోజు. ఎందువల్లంటే ఐకమత్యంగా ఉన్న జాతిని విడదీయాలన్న ఒక కుతంత్రంలో సుప్రీంకోర్టు కూడా భాగస్వామి అవ్వడం చాలా విచారించదలసిన విషయం. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు విభజించు పాలించు అన్న సూత్రాన్ని చంద్రబాబు నాయుడే కాదు, టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా విభజించు పాలించు అన్న సిద్ధాంతాన్ని పట్టుకుని మాదిగల్ని తమ ఓటు బ్యాంక్గా మార్చుకోవాలని ఒక కుతంత్రంతో ఈ సబ్జెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చి మందకృష్ణని ఒక పావుగా వాడుకొనపడడం జరిగింది. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా, రాజ్యాంగం అనుమతి లేకుండా కొంతకాలం వర్గీకరణ రాష్ట్రంలో చేసి సుప్రీంకోర్టుతో బొట్టుకాయలు వేయించుకున్నాడు చంద్రబాబు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ వర్గీకరణ చెల్లదని చెప్పి దానికి ఒకవేళ చెల్లాలంటే ఏ విధంగా చెయ్యాలన్నది చెప్పడం జరిగింది. ఈ రోజున మను ధర్మానికి ఒక రాయబారిలాగా, మను ధర్మానికి ఒక పావులాగా ఈరోజు మందకృష్ణ వాడబడుతూ ఈ రోజున ఈ తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి శంకలు గుద్దుకుంటా ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను న్యాయస్థానాన్ని, సుప్రీంకోర్టు న్యాయస్థానం అన్నది రాజ్యాంగానికి లోబడి ఉండాలా, పార్లమెంటుకి లోబడి ఉండాలా, లేకపోతే సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడకుండా కూడా తీర్పు ఇవ్వచ్చా? ఇది ఆప్ చేసింది. ఇది ఎలాగా ఇంప్లిమెంట్ అవుతుంది? రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, మీకు చదివి వినిపిస్తాను క్లియర్గా. రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, షెడ్యూల్ కులాలు రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రానికి లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి మరియు అది రాష్ట్రమైన చోట గవర్నర్తో సంప్రదించిన తర్వాతే పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా కులాలు, జాతులు లేదా తెగల్లోని కులాలు, జాతులు లేదా తెగలు లేదా సమూహాలను పేర్కొనవచ్చు. ఈ రాజ్యాంగం యొక్క ఉద్దేశాలు ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి షెడ్యూల్ కులాలుగా పరిగణించబడతాయి. పార్లమెంటు చట్ట ప్రకారం ఏదైనా కులం, జాతి లేదా తెగ లేదా ఏదైనా కులం, జాతిలోని, తెగలోని ఏదైనా సమూహం లేదా సమూహంలోని క్లాజ్ 1 కింద జారీ చేయబడిన నోటిఫికేషన్లో పేర్కొన్న షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చవచ్చు లేదా మినహాయించవచ్చు. అయితే పైన పేర్కొన్న నోటిఫికేషన్ ప్రకారం సేవ్ చేయవచ్చు. పేర్కొన్న నిబంధన ప్రకారం తదుపరి నోటిఫికేషన్ మారదు. 341 ఆర్టికల్ రాజ్యాంగంలో చాలా క్లియర్గా చెప్తుంది. రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ లేదా రాష్ట్ర ప్రముఖతో సంప్రదించిన తర్వాత పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఈ రాజ్యాంగం యొక్క ప్రయోజనాల కోసం పరిగణించబడే కులాలు, జాతులు లేదా తెగల్లోని కులాలు, జాతులు లేదా తెగలు లేదా సమూహాలను పేర్కొనవచ్చు. ఆ రాష్ట్రానికి సంబంధించి షెడ్యూల్ కులాలుగానే ఉండాలి.
ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 341 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ authorizes the president to declare certain castes and classes as a scheduled caste in a state or a union territory. It also states that the parliament can include or exclude any caste or tribe from the list. Similar provisions are stated for the scheduled tribes in Article 352. Article 341, Article 342. ఆర్టికల్ 341 అన్నది షెడ్యూల్ కులాల గురించి ఉద్దేశించబడింది. దీంట్లో పార్లమెంటుకు కానీ రాష్ట్రపతికి కానీ షెడ్యూల్ కులాల్లో ఏదన్నా కొత్తగా ఉన్న ఏర్పడినటువంటి తెగలను కానీ జాతులను కానీ కలపవచ్చు, లేదన్నా ఎవరైనా డెవలప్ అయిపోయే కులాల్లో ఉన్న వాళ్ళని తీసివేయచ్చు. అలాగే తెగల్లో ఒక తెగ డెవలప్ అయిందంటే ఆ తెగని తీసేయచ్చు, ఆ తెగనికి కలపచ్చు. రాష్ట్రపతికి కానీ అంటే పార్లమెంటుకు కూడా వర్గీకరణ చేయడానికి ఎటువంటి అధికారం కూడా లేదు. అటువంటి పార్లమెంటరీకే అధికారం లేని సబ్జెక్ట్ని సుప్రీంకోర్టు తీర్పుని ఏ విధంగా జడ్జి చేసింది? పార్లమెంట్కి అధికారం లేదు, రాష్ట్రపతికి అధికారం లేదు, సుప్రీంకోర్టుకి అధికారం ఉంటుందా? సుప్రీంకోర్టు ఏ విధంగా పనిచేస్తుంది? భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి. సుప్రీంకోర్టు పార్లమెంటు చట్టాలను అనుసరించి పనిచేయాలి. ఒకవేళ సుప్రీంకోర్టులో ఈ తీర్పు ఇవ్వాలంటే 341 ఆర్టికల్ని అమెండ్ చేయాలి. 341 ఆర్టికల్ని అమెండ్ చేయాలంటే పార్లమెంట్లో 3/4 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి. 3/4 మెజారిటీతో రాజ్యాంగ సవరణ జరగాలి. 341ని అమెండ్ చేయాలంటే 341 అమెండ్ చేసిన తర్వాతే సుప్రీంకోర్టుకి ఈ రకమైన తీర్పు ఇవ్వడానికి హక్కు వస్తుంది. కానీ సుప్రీంకోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ తీర్పు ఇచ్చింది. దీన్నే ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునే పరిస్థితి లేదు, షెడ్యూల్ తెగలు కానీ షెడ్యూల్ కులాలు కానీ. ఎందువల్లంటే ఇది మోడీ చంద్రబాబు నాయుడు ఆడిన ఒక కుట్ర, పెద్ద కుట్ర. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది కుట్ర అని చెప్పి, ఈ కుట్రలో వీళ్ళిద్దరూ భాగస్వామ్యం ఉందని ఎందుకు చెప్తున్నానంటే, అఫ్కోర్స్ మందకృష్ణ మాదిగ అన్నది ఒక పావు మాత్రమే. చంద్రబాబు నాయుడు మోడీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మాదిగులుకి వర్గీకరణ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టాడు. ఆ రోజు వరకు నేను చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసి, ఎప్పుడైతే మేనిఫెస్టోలో ఈ సబ్జెక్ట్ పెట్టాడో నేను వచ్చిన వెంటనే మీరు బాగా గమనించాలి, నేనే వర్గీకరణ చేస్తాను. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టాడైనా, నేను అధికారంలోకి వస్తే నేనే వర్గీకరిస్తాను అని పెట్టాడు. సుప్రీంకోర్టులో తీర్పు ఫిబ్రవరిలో రిజర్వ్ చేయబడింది. అంటే రిజర్వ్ చేయబడిన తీర్పు నీకు తెలుసా? మోడీకి తెలుసా? అంటే సుప్రీంకోర్టుని మేనేజ్ చేసి ఆ తీర్పు ఏదో తెలుసుకునే చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడా? లేకపోతే మోడీ చంద్రబాబు నాయుడు కల్పించి వాళ్ళిద్దరూ కలిసి సుప్రీంకోర్టుని మేనేజ్ చేశారా? అందుకనే కుట్ర అంటున్నాను. ఫిబ్రవరిలో రిజర్వ్ చేసిన తీర్పు ఈ రోజున సడన్గా బయటకు వచ్చిందంటే, మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏప్రిల్లో రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు నేనే వర్గీకరణ చేస్తానని చెప్పాడంటే, ఈ తీర్పు ముందే చంద్రబాబు నాయుడుకి తెలిసి ఉండాలి కదా. అంటే ఇది కుట్రే. బాబ్రీ మసీద్ మీద, అయోధ్య రామ జన్మభూమి మీద తీర్పు ఎటువంటి కుట్రో ఇది కూడా సేమ్ అటువంటి కుట్రే.
ఆ రోజు కూడా ముందుకో తెలుసుకోబట్టి మొత్తం ఎక్కడికక్కడ శాంతి భద్రతల సమస్యలు రాకుండా ఎక్కడికక్కడ పకడ్బందీగా అల్లర్లు జరుగుతాయనుకున్న ప్రతి ప్రదేశంలోనూ కూడా బలగాలను మోహరించారు. అంటే సుప్రీంకోర్టు అదంటే రాజ్యాంగానికి సంబంధం లేని విషయం. ఇది రాజ్యాంగానికి సంబంధించిన విషయం. రాజ్యాంగంలో ఇంతకుముందు ధర్మాసనం ఖచ్చితంగా అమెండ్మెంట్ 341 ఆర్టికల్ని అమెండ్ చేసిన తర్వాత మాత్రమే వర్గీకరణ చేయాలి. దానికి వాళ్ళు చెప్పింది ఏంటి, రాష్ట్రాలు మెజారిటీ రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపాలి. మరి ఏ రాష్ట్రం పంపలేదే, అన్ని రాష్ట్రాలు వ్యతిరేకంగా పంపిణీ, ఒక 2-3 ఫేవర్గా పంపితే 11 రాష్ట్రాలు ఎగనిస్ట్గా పంపిణీ. దాని కన్సిడర్లోకి తీసుకోదా సుప్రీంకోర్టు? తీసుకోకుండా మీరు ఎలా చేయగలరు సుప్రీంకోర్టు? నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఏ విధంగా చేయగలుగుతారు? రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు, మెజారిటీ ఒపీనియన్ని పక్కన పెట్టారు. రేవంత్ రెడ్డి రోజున అసెంబ్లీలో తీర్మానమే చేశాడు. హౌ కెన్ యూ ఇంప్లిమెంట్ మిస్టర్ రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ స్టాండ్ ఇదే అయితే సెంట్రల్లో, నేను కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాను. ఎందుకంటే ఒక విడదీసి పరిపాలించన్న సూత్రానికి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సూత్రానికి నేను కంప్లీట్గా వ్యతిరేకం. మాయావతి ఉంది, మాయావతి మాదిక వర్గానికి చెందిన ఆమె. అక్కడ ఆ రాష్ట్రంలో దళితులందరూ కలిస్తే రాజ్యాధికారాన్ని చేపుచ్చుకోవచ్చు అని చెప్పి నిరూపించి ఆవిడ ముఖ్యమంత్రి అవ్వగలిగింది. ఈవేళ రేపు ఎస్సీస్ అందరూ కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు. రాజ్యాంగం ఒకటే మన సమస్యలను పరిష్కరించగలదు అని ఎడ్యుకేట్ అవుతున్న మూమెంట్లో ఇది మనువాదుల కుట్ర ప్రకారం వీళ్ళిద్దరిని విభజించాలి, భారతదేశం అంతా కూడా విభజించాలన్న కుట్ర జరిగి ఈ సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా బడ్జెట్ కలుపులో ఎస్సీ ఎస్టీలు పక్కన పెట్టేసి బడ్జెట్ కలిపి వండి పెట్టారని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించాడు. మరి ఈ రోజున రాజ్యాంగ ధర్మాసనంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన జడ్జిలు ఎవరైనా ఉన్నారా? మరి వాళ్ళకి అసలు ఆ సమస్య ఏంటో తెలుసా? క్రిమీ లేయర్ అన్నారు. ఓకే, వెల్కమ్ చెప్తున్నాం క్రిమీ లేయర్ని. ఒకసారి రిజర్వేషన్ పొందిన వాళ్ళు ఇంకొకసారి రిజర్వేషన్ పొందడానికి అర్హులు కాదని చెప్పండి, ఇట్స్ గుడ్. అట్టడుగులున్న పేదల వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందాలన్నది కూడా మా ఉద్దేశమే, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఒక దుష్ప్రచారం మొదలుపెట్టాడు. మాదిగలకు అన్యాయం జరిగిపోతుంది, మాదిగల యొక్క సంపద అంతా దోచుకుంటున్నారు, మాదిగల ఉద్యోగాలు దోచుకుంటున్నారు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం మొదలుపెట్టి మాదిగల్లో ఒక విషబీజం నాటాడు మందకృష్ణ మాదిగ. దానికి కౌంటర్గా ఏ రోజైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో లెక్కలు ప్రకటించారు, పితాని సత్యనారాయణ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండగా ఎవరు లబ్ధి పొందారు, ఎంతమంది లబ్ధి పొందారు, మాళ్ళు ఎంతమంది లబ్ధి పొందారు, మాదిగలు ఎంతమంది లబ్ధి పొందారంటే ఆ లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సమానమైన విభజన ఫలాలు అందిని అని చెప్పి ఆ రిపోర్టు వచ్చింది. ఛాలెంజ్ చేస్తున్నాను, ఆ రిపోర్ట్ కాదా, నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారు తెప్పించి చూడండి. మీరు వేసిన వర్గీకరణ చేశారు కదా, మీరు వర్గీకరణ ఒక దొంగ వర్గీకరణ, అటువంటిది కాదు. మీకేంటంటే మీకు అధికారం పక్కా కావాలంటే ఒక కులాన్ని పర్మనెంట్గా ఓన్ చేసుకోవాలన్న ఒక దురుద్దేశంతో చేపట్టిన విషయం ఇది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీని గురించి రేపు శనివారం నేను రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ జిల్లాల్లోని నాయకులకి,
ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాయకులకి, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో నాయకులకి శనివారం 12 గంటలకి ఒక సభ ఏర్పాటు చేశాను రాజమండ్రిలో. మీరందరూ రండి. ఈ భవిష్యత్ కార్యక్రమం ఎలా ఉంటుందో అన్నది మనం చర్చిద్దాం. అలాగే నా కాన్స్టిట్యున్సీలో ఉన్న అమలాపురంలో ఉన్న లీడర్స్ని ఇదే ఆహ్వానంగా భావించండి. ఎందువల్లంటే టైం లేదు. ఈ టైం లేదు కాబట్టి మీరందరూ కూడా ఇది ఆహ్వానంగా భావించి శనివారం అందరం కూడా సమావేశం అవుదాం. ఒక భవిష్యత్తులో ఒక కార్యాచరణ ప్రకటిద్దాం. ఈ చంద్రబాబుని మళ్ళీ దించేసే వరకు ఈ పోరాటం ఆగకుండా మనం చూసుకుందాం. అతను ఎంతో కాలం ఉండడు, త్వరలోనే అది కూడా జరగబోతుంది. కాబట్టి అతను దింపించే వరకు దీన్ని ఆపకూడదు. నేను ముఖ్యంగా చెప్తున్నాను, ఆ రోజున రిజర్వేషన్లు వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే పార్లమెంటు సభ్యత్వానికే రాజీనామా చేస్తానని చెప్పి నేను హైకమాండ్ దగ్గర ఒప్పించి వర్గీకరణ ఆప్ చేశాను 2009 సంవత్సరంలో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఆ వర్గీకరణ ఆప్ చేయించగలిగాను. మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజున దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ ఈ కుట్ర చేసి రాజ్యాంగంలో లేని విషయం మీద సుప్రీంకోర్టు అతీతంగా, రాజ్యాంగానికి అతీతంగా ఒక తీర్పు వెలువరించడం అన్నది బహుశా ఇదే మొదటిసారేమో. కాబట్టి రాజ్యాంగానికి అనుసరించి మాత్రమే సుప్రీంకోర్టు తీర్పులు ఉండాలి. కాబట్టి ఈ తీర్పుని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోవని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అసలు సుప్రీంకోర్టుకి అధికారం లేదండి, ధర్మాసనానికి అధికారం లేదు ఆ తీర్పును విచారించడానికి. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పుని ఇవ్వడానికి వాళ్ళకి అర్హత లేదు. కారణం ఏంటంటే రాజ్యాంగానికి లోబడి వాళ్ళ తీర్పులు ఉండాలి. రాజ్యాంగాన్ని ధిక్కరించి తీర్పులు ఉండకూడదు. ఇక్కడ 341 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఒక సముదాయాన్ని కానీ ఒక కులాన్ని కానీ కలపడానికి కానీ తీసివేయడానికి కానీ పార్లమెంటుకి కానీ ప్రెసిడెంట్కి కానీ రైట్ ఉంది. వర్గీకరణ చేయడానికి రైట్ లేదని చెప్తుంది. దాన్ని ఎలాగ వర్గీకరించగలరు సుప్రీంకోర్టు? దట్ ఈజ్ మై క్వశ్చన్. నేను అంటున్నాను కదండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారు, ఆయన పేరేంటి మర్చిపోయింది, ఇందాక చెప్పాను, పితాని సత్యనారాయణ గారు అసెంబ్లీలో లెక్కలతో సహా చెప్పాడు. ఒక దుష్ప్రచారం మాత్రమే, మాల్లు ఎక్కువ అనిపిస్తున్నారు, మాదిగలు తక్కువ అనిపిస్తున్నారు, మాల్కి ఎక్కువ పోస్టులు ఉన్నది ఒక దుష్ప్రచారం మాత్రమే. మనువాద ముసుగులో ఒక పావుని ఉపయోగించుకుని ఆ అల్లరి చేశారు. వీళ్ళు కలిసి ఉంటే రాజ్యాధికారం ఖచ్చితంగా వీళ్ళు దక్కించుకుంటారు, ఇవాళ కాకపోతే రేపైనా అన్న ఉద్దేశంతో విడగొట్టాలన్న ప్రయత్నాన్ని ఈ రకంగా చేసుకుని వచ్చి రాజ్యాంగానికి అతీతంగా ఈ తీర్పుని వెలువరించారు. నేను మాలల తరపున మాట్లాడలేదండి, మాలలకు వచ్చే నష్టం గురించి కూడా మాట్లాడలేదు. మేము కలిసి ఉంటే రాజ్యాధికారం అన్నది సాధించుకోగలుగుతాం. మేము కలిసి ఉంటే భారతదేశంలోనే మేము రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం. ఆ రాజ్యాధికారం భారతదేశంలో మాకు వస్తుందన్న ఉద్దేశంతోనే ఈ తీర్పు. అందుకనే మనువాదుల తీర్పు అంటున్నాను. ఇది సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఎస్సీ ఎస్టీలు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు? ఎందుకు అక్కడ రిజర్వేషన్లు లేవు? అన్ని చోట్ల ఉండి పెత్తందారీ వ్యవస్థ ద్వారా కొలీజియం అనే ఒక చీకటి కోణం ద్వారా సుప్రీంకోర్టులో జడ్జీలు నిర్పించుకున్న వాళ్ళు ఈ తీర్పుని మేము ఏ రకంగా మేము సమర్థించగలం? ఒక న్యాయమైన తీర్పుగా ఏ విధంగా భావించగలం? రాజ్యాంగానికి అతీతంగా ఇచ్చిన తీర్పుని, ఇది రాజ్యాంగబద్ధంగా వచ్చిన తీర్పుని మేము ఏ రకంగా సమర్థించగలం? కాబట్టి ఇది సమర్థించలేని తీర్పు. అంటే బీసీలో ఇప్పుడు వర్గీకరించి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళంతా కలిసే ఉన్నారు కదా, ఇప్పుడు ఎస్సీలో ఎందుకు వస్తున్నారు?
బీసీలు వేరు, ఎస్సీలు వేరు. బీసీల్లో కుల వృత్తుల ఆధారంగా వర్గీకరణ అన్నది చేశారు, విభజన అన్నది చేశారు. ఇప్పుడు ఎస్సీలని ఏ రకంగా విడదీశారంటే ఎస్సీలు ఒకే ఒక్క ఉద్దేశం, కులాలు లేవు, ఏమీ లేవు, అంటరానితనం అనే ప్రాతిపదిక మీద విభజించారు. అంటే ఆ ప్రాతిపదిక మీద ఎస్సీ కులాలన్నా ఏర్పడినాయి. ఎక్కడైతే అంటరానితనం అనేది ఉండబడిందో, ఈడు అంటరానివాడు అని సంఘంలో ముద్ర వేయించుకోబడతాడో ఆడు ఎవరన్నా ఉన్నాడు, వాళ్ళందరినీ కూడా ఎస్సీ కులాల జాబితాలో పెట్టారు. దాన్ని విభజించడానికి మీరెవరు? ప్రాతిపదిక ఏంటి? అంటరానితనం ఈ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పోయిందా? ఇప్పుడు దాకా ఇంకా పోలేదు కదా. ఇంకా ఇప్పటికి అద్దెకి వెళ్ళి ఇవ్వరు కదా ఎస్సీలకి. ఇక్కడే ఉషా మెహ్రా కమిషన్ కూడా ఏం చెప్పింది? ఉషా మెహ్రా కమిషన్ కూడా చెప్పిందండి, రాజ్యాంగం పార్లమెంట్లో అమెండ్మెంట్ తీసుకురమ్మంది. పార్లమెంట్లో అమెండ్మెంట్ అయిన తర్వాతే వర్గీకరణ జరపాలంది. అమెండ్మెంట్ తీసురండి, 3/4 మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయండి పార్లమెంట్లో. చేసిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెల్లుతుంది. అప్పుడు దాకా తీర్పు ఎలా చెల్లుతుంది? అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. ఇప్పుడు జడ్జిలు ఏ రకంగా తీర్పిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మోడీకి ఈ రోజున సుప్రీం వ్యవస్థలన్నీ కూడా మోడీకి మోకరిల్లిపోయి ఉన్నాయి. నేను మొన్న చెప్పాను, సిబిఐ పట్టుకుంది 25,000 కేజీల కొకైన్ విశాఖపట్నం పోర్టులో. మోడీ కామోష్ అన్నాడు, చంద్రబాబు కామోష్, జగన్ రెడ్డి కామోష్, బీజేపీ కామోష్. వ్యవస్థలను కూడా మేనేజ్ చేసే ప్రధానమంత్రి ఒక నియంతలా వ్యవహరిస్తూ తీర్పులను కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాడు. భవిష్యత్ కార్యక్రమాన్ని రేపు శనివారం నిర్ణయిస్తాం. నేను నా ఒక్క నిర్ణయంతోనే ఆధారపడి ఉండదు కదండి, మా అందరం కలిపి నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా, ఇతర సామాజికంగా మాదిగలు మాల్లో ఒకే స్థాయిలో ఉన్నారని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా నేను భావించడం కాదు, స్టేట్ గవర్నమెంట్ ఒక అనాలిసిస్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక అనాలిసిస్ చేసి ఆ అనాలిసిస్ ద్వారా ఇద్దరు సమానం అని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చింది. ఆ రిపోర్ట్ని బయట పెట్టమనండి స్టేట్ గవర్నమెంట్ని. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పితాని సత్యనారాయణ ఇచ్చిన అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ని బయట పెట్టమనండి. ఈ వర్గీకరణ వల్ల ప్రధానంగా లబ్ధి పొందేది రాజకీయంగా, లేకపోతే అసలు రాజకీయానికి వర్గీకరణకి సంబంధం లేదండి దీంట్లో. బీజేపీ అంటే ఇప్పుడు ఈ వర్గీకరణ అన్నది ఎక్కడి వరకు అంటే విద్య, ఉద్యోగాలు, మళ్ళీ రాజకీయాలతో సంబంధం లేదు. ఈ విద్య ఉపాధి ఈ రెండింటి మీద ఎందుకు ఇచ్చింది? వీళ్ళకి ఇవ్వడం ద్వారా ఆ గ్రూప్ని విడదీసి వాళ్ళు ఓటు బ్యాంక్ కింద చేర్చుకోవాలని బీజేపీ అండ్ దెన్ టీడీపీ కలిసి పన్నాగం చేసి ఈ తీర్పుని ప్రకటించాయి. దిస్ ఈజ్ నాట్ ఇర్రిలవెంట్ జడ్జిమెంట్. పార్టీలు దీంట్లో ఉండవండి, దీంట్లో జాతులే ఉంటాయి పోరాటాలు. ఏమండి డెఫినెట్గా వాళ్ళు వేళ సంతోషంగా ఉన్నారు. 14 సంవత్సరాల క్రితం మరి ఇదే తీర్పు వాళ్ళకి రాజ్యాంగ ప్రకారం ఇచ్చిన తీర్పుని వాళ్ళు ధిక్కరించి ఉద్యమం చేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ మేము ఉద్యమించి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా ఈ తీర్పు ఇవ్వబడలేదని మళ్ళీ ధర్మాసనానికి మళ్ళీ ఇంకో ధర్మాసనాన్ని ఏమని అడిగే ఛాన్స్ మాకు ఉంటుంది కదా. ఇది షెడ్యూల్ కాస్ట్, భారతదేశంలోని షెడ్యూల్ కాస్ట్లో ఉన్నటువంటి ఎస్సీ కులాలు అన్నిటి గురించి కలిపి వేయబోయే డెఫినెట్గా ఒక
ఒక స్టేట్మెంట్ అనండి, లేకపోతే ఒక వాద్యం అనండి, మేము వేస్తాం కదా. మీకున్న ఎక్స్పీరియన్స్ లో సుప్రీంకోర్టు ఒకసారి తీర్పిచ్చిన తర్వాత, మెజార్టీ బెంచ్ తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ వెనక తీసుకుని మీకు అనుకూలంగా వచ్చే దాఖలాలు ఉన్నాయి అసలు? ఇదే కదా, ఈ తీర్పులోనే కదా మనకు కనపడుతుంది. ఎక్కడ దాకా ఎందుకు? ఇంతకుముందు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ చెల్లదని ఇచ్చింది, అది కాదని ఇప్పుడు మళ్ళీ కొత్త తీర్పు ఇచ్చారు. మరి ఎక్కడ దాకా వెళ్తారు ఎందుకు మీరు? ఈ తీర్పులోనే కనబడుతుంది కదా. ఇప్పుడు ఎలా ఉండబోతుంది మీ పోరాటం? అంటే మూవ్మెంట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు కదా, దేశవ్యాప్తంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగానే వెళ్తామా, రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తామా, ఇవన్నీ కూడా భవిష్యత్ కార్యాచరణ అన్నది నాయకులందరినీ కలుసుకున్న తర్వాత ప్రకటించబడుతుంది. అంటే ఎల్లుండ మీరు ఎక్కడ వెన్యూ ఎక్కడ పెట్టబోతున్నారు? వెన్యూ నేను తర్వాత అనౌన్స్ చేస్తానండి. ఇప్పుడు దాకా ఎందుకంటే మొన్నదాకెట్టి తీర్పు వచ్చింది, నేను మాట్లాడుతూ ఉన్నాను అందరితో. వెన్యూ నేను తర్వాత ప్రకటన చేస్తాను, మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.